216వ లూయి బ్రెయిలీ జయంతి వేడుకలు ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. సార్ మేడం అందరూ బ్లైండ్ పిల్లలు ఎక్కడున్నా వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చోండి. అభినందన తెలుపుతూ ధన్యవాదాలు. వన్స్ అగైన్ అందరికీ వచ్చినటువంటి మన జిల్లా అధికారులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం. లూయిస్ బ్రెయిలీ గారి 216వ జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు అందరూ కూడా ఇక్కడంతా సమావేశమయ్యాం. ఒకటి మీ అందరికి కూడా నేను తెలియజేసేదంటే మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో చాలా పాల్గొంటున్నారు. నేను కూడా చాలా కార్యక్రమాల్లో గతంలో ఈ లూయిస్ బ్రెయిలీ గారి బర్త్డే సందర్భంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మీ అందరూ కూడా ఒకసారి చెప్పేది ఏంటంటే సరే విధి వక్రీకరించి ఏదో విధంగా మనకి ఇలా మీకు అయిందానికి దానికి చింతిస్తూ అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మీకు ఎవరికి తీసిపోకూడదు. ఒక్క ఆత్మస్థైర్యంతో మీరు అందరూ కూడా ముందుకు సాగాలి. నాకు తెలిసి అయితే మీ అందరూ కూడా మాకంటే ఎక్కువ మీకు ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది. దీంట్లో నేను చాలా మంది చూసా, ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు కానీ మన ఐఎఫ్ఎస్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మీ అందరూ కూడా ఏదో మీరు చాలా మందితో మాట్లాడితే కొంతమంది డిఎల్పీ ఆఫీసులను, కొంతమంది బ్యాంకుల్లోను, కొంతమంది రకరకాల చోట్ల ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో చాలా సంతోషం. మీరు అందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలి. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా మా జిల్లా పరిషత్ తరఫున మీ ఏడీ గారికి ఆల్రెడీ చెప్పున్నాను. మేము చేయాల్సిన సహాయం కూడా అది సహాయం కాదు కానీ అది మేము చేయాల్సిన కార్యక్రమం ఏదన్నా కూడా జిల్లా పరిషత్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. మీ అందరికీ ఎంతో పండుగ వాతావరణంలో అర్చన మేడం ప్రతి ప్రోగ్రామ్ ని పండుగ వాతావరణంలో జరుపుతా ఉన్నారు.
ఎంతో హ్యాపీగా మీలో కొత్త ఉత్సాహాన్ని చేస్తున్నారు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ నమస్కారం. జనవరి 4th లూయిస్ బ్రైలీ గారు జయంతి సందర్భంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో అందరూ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా వివిధ స్పోర్ట్స్ రన్నింగ్, క్యారమ్, చెస్, క్రికెట్ అవి అన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కూడా ఇప్పుడు చూశాను గర్ల్స్కి విడిగా రన్నింగ్ రేస్, బాయ్స్కి రన్నింగ్ రేస్, అందరూ వారు టాలెంట్ని చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విద్య మీద పోరాటం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద మంచు పుస్తకం వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ రావు, చావల సుధాకర్, చుండూరి రంగారావు, బీసీ సమన్వయ కమిటీ నగర అధ్యక్షులు పనిదెబ్బ సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, ఆనంద్, వెంకటస్వామి తదితరులు బాగున్నారు. గౌరవనీయులు చాలా మంది చాలా త్యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నా కూడా ఎందుకు మనం సావిత్రిబాయి పూలే అనేటువంటిది ఆమెకి జయంతి కార్యక్రమం ఒక్క నిమిషంలో మనం మాట్లాడుకున్న తర్వాత మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహారాష్ట్రలో చదువుకుంటే నేరం, దానివల్లనే ఆనాడు జ్యోతిరావు పూలే తండ్రి మీద ఒత్తిడి చేశారు. తన కుటుంబంలో ఒకటి దేశంలో అందరికీ చదువు రావాలి. ఈ రోజుకి భారతదేశంలో చదువు 55% మాత్రమే వచ్చింది. ఎందుకు 75 సంవత్సరాల స్వాతంత్రాలు కూడా అంతరిక్షంలో మనం ప్రయాణం చేస్తున్నాం. బడిలో పిల్లలకు చదువు చెప్పడానికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు. చదువు నేర్చుకుని టీచర్గా స్కూల్ పెట్టి జ్యోతిరావు పూలే చనిపోయిన తర్వాత కరోనా కన్నా భయంకరమైన పేరు అది ఆ పోయి తాగితే జబ్బు వస్తుంది. వాళ్ళకు వైద్యం చేసింది. ఆ వైద్యం చేస్తే ఆమెకి ప్రేమ వ్యాధి వచ్చి మరణించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, అమర్ హై సావిత్రిబాయి పూలే, అమర్ హై సావిత్రిబాయి పూలే, అమర్ హై జ్యోతిరావు పూలే, అమర్ హై జ్యోతిరావు పూలే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. చాలా గారు మీరు రండి. రండి ఏకైక ప్రతినిధి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ అయినటువంటి బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించి ముందుగా ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిగతా మిత్రులందరూ ఒకరు వాళ్ళ ఫోటోలు తీసుకుంటారు. వీడియో దానికి అనుగుణంగా మిత్రులందరూ బట్టి నాయకులు, అట్లాగే బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ గారు పూలు వేయాల్సింది కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఆనంద్ వేయాల్సింది కోరుతున్నాం. అట్లాగే నిదానంగా ఏం పర్వాలేదు ఒక్కొక్క పూలు వేసేస్తే నాగేశ్వరరావు గారు మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టి చెప్తుంటే తప్పని పరిస్థితిలో వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. కేవలం చదువుకుంటాము, మేము సంఘ సంస్కరణ చేస్తాము కాబట్టి మేము దీంట్లో రాజీ పడేది లేదు, అవసరం అయితే కుటుంబం నుంచి మేము బయటికి రావడానికి సిద్ధమని చెప్పేటట్టు ఆ రోజు రావడం జరిగింది. అంటే ఆ రోజున దయనీయ పరిస్థితి. వాళ్ళ వయసు కూడా 20 సంవత్సరాల ఆ ప్రాంతంలోనే ఉన్నది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ ఉండాలంటే ఊళ్ళో ఎవరో ఇల్లు ఇవ్వాల. అలాంటి పరిస్థితిలో జ్యోతిరావు పూలే స్నేహితుడైనటువంటి ముస్లిం ఒక యువకుడు అట్లనే ఫాతిమా బేగం అనేటువంటి వాళ్ళిద్దరు కలిసి వీళ్ళకి శరణిచ్చారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంటే ఆనాటి కాలంలో నుంచి సుమారు 100 సంవత్సరాల కింద నుంచే భారతదేశంలో ఎంత చదువును సమాజంలో తీసేస్తే చాలు అది మొత్తం హింస. వాళ్ళు చిరకాలం బానిసలుగా ఉంటారు. కాబట్టి మామూలుగా సాయుధంగా హింస అవసరం లేదు, జైల్లో పెట్టడం అవసరం లేదు, డబ్బులు ఇవ్వకుండా ఉండవసరం, ఏం అవసరం. చదువు చెప్పుకుంటే కాలకాడ పడి ఉంటారు. ఇది వాళ్ళ కర్మ అనేటువంటిది వాళ్ళ చేతనే చెప్పించడం. మీ పిల్లలు చదువుకోకూడదు, చదువుకుంటే నేరం అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పరిస్థితిలో జ్యోతిరావు పూలే
ఆయన చదువుకోవటం, ఆయన భార్యని ఆమెకేమో 9 సంవత్సరాలు, ఆయనకేమో 12 సంవత్సరాలు. స్థానిక మంచి పుస్తకం దగ్గర బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మా కన్వీనరు మస్తాన్రావు, అలాగే పెద్దలు OPDR రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో అనేక సంఘ నాయకులు పెద్దలు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1931 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని పూణే దగ్గర ప్రాంతంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారు, ఆయన భర్త మహాత్మా జ్యోతిబా పూలే గారి దిశానిర్దేశంలో విద్య ద్వారానే సామాజిక గౌరవాన్ని గుర్తెరిగినటువంటి పూలే గారు వారి భార్యని విద్య నేర్పడం ద్వారా వారు సత్యశోధక సమాజ్ కానీ పలు సాంఘిక కార్యక్రమాలతోటి ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని విద్య వైపు మళ్లించినటువంటి ఘనత వారిది. సుమారు 170 సంవత్సరాల క్రితమే వారు విద్య మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. మరి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా కీర్తించబడినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు ఈ జయంతి రోజు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపబడిన వ్యక్తిగా ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని బీసీ సమన్వయ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మరి ఇంత గొప్ప వ్యక్తికి సావిత్రిబాయి పూలే గారికి మనం ఇవాళ నివాళులర్పించుకోవడము గొప్ప విషయం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో వైదిక సంస్కృతి ద్వారా ప్రచారమయ్యే మనుధర్మానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఆలోచన ధారణ ఈ దేశానికి అందించినటువంటి దంపతులు వారి యొక్క విశిష్ట వ్యక్తిత్వమే కాకుండా వారి ఆచరణకి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలి. నాకు ఇలాంటి వాతావరణం ఉంటే, నాకు అలాంటి వాతావరణం ఉంటే, నాకు సహకరించే వాళ్ళు ఉంటే, నాకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఉంటే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెబుతాను. కార్యక్రమం జరపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, భారతదేశంలో స్త్రీలకు చదువు లేనటువంటి సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా SC ST BC మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చదువు నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అయితే భారతదేశంలో సకల సంపదలకు మించినటువంటి సంపద ఏదైనా ఉందంటే అది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం రావాలంటే చదువు ఉండాలి. ఆ చదువును నేర్పించినటువంటి జ్ఞానవంతులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో GNM ఎగ్జామ్ సంబంధించి పరీక్ష ఏర్పాటు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ మాధవీలత తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు మెడికల్ కాలేజీలో GNM ఎగ్జామ్ సంబంధించి మొదటి సంవత్సర పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి గతంలో మాస్ కాపింగ్ జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెట్టారు. అంతేకాక GNM ఎగ్జామ్ సంబంధించి భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. ఒక్కొక్క విద్యార్థి నుండి 3,000 రూపాయలు వసూలు చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు. గతంలో ఈ విషయంపై అధికారులు సీరియస్ అయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ సంబంధించి క్లాస్ రూమ్ లో 400 నుంచి 500 మంది విద్యార్థులు ఒకే చోట కూర్చొని ఎగ్జామ్ రాయటం చూసే వాళ్ళకి ఎగ్జామ్ రాస్తున్నట్టు లేదు, సినిమా చూస్తున్నట్టుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాక విద్యార్థుల మధ్య దూరం కూడా లేకపోవడం మరింత అనుమానాలు తగవతీస్తుంది. GNM ఎగ్జామ్ సంబంధించి ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
డాక్టర్ మాధవీలత సిఎస్ఆర్ఎం ఇక్కడ జీజీహెచ్లో నేను చీఫ్ ఎగ్జామినర్గా ఉన్నాను ఇక్కడ ఈ ఎగ్జామ్స్ కోసం. ఈరోజు నుంచి 13వ తారీఖు దాకా ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఈ ఎగ్జామ్స్ని చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం అవుతుంది. ఆల్రెడీ మేము ప్రైవేట్ కాలేజెస్కి, నర్సింగ్ స్కూల్స్ అన్నిటికీ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళు ఎలా డూస్ అండ్ డోంట్స్ 2 days బ్యాకే మెసేజ్ పెట్టాము. సో ఇన్ టైం రావడం ఒకటి, వితౌట్ ఎనీ మిస్చివస్ బిహేవియర్ ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది అని వాళ్ళందరికీ అవన్నీ అవాయిడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మేము ప్రతి 50 మంది స్టూడెంట్స్కి ఒక ఇన్విజిలేటర్ని వేసాము. టోటల్ 1200 అండ్ అబౌవ్ స్టూడెంట్స్కి 29 ఇన్విజిలేటర్స్ని వేసాము. సో చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపాల్ గారు కంప్లీట్ సహకారంతో, సూపరింటెండెంట్ మేడం హెల్ప్తో జాగ్రత్తగా కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎంతమంది హాజరయ్యారు మేడం? హాజరది వస్తుందండి. ప్రతి ఇన్విజిలేటరు మనకి సైన్ చేయించుకుంటారు. టోటల్ స్టూడెంట్ ఎంతమంది? 1395. వివాదం సమర్థం. నమస్కారం.